అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం మొదలు పెట్టాం. 6వ అధ్యాయం మొదటి వచనాలను మనం చూసిన తర్వాత గత వారం మనం 10 నుంచి 13 వచనాలు చూసాం. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. కాబట్టి 13వ వచనంలో మనం చూసాం, ప్రభు యొక్క మహా శక్తిని బట్టి బలవంతులయ్యుండుడి అని మనం చూసాం. ఆ తర్వాత వచనాలను మనం ఈరోజు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడంటే అక్కడ అపొస్తలుడైన పౌలు, మీరు పోరాడుతుంది దురాత్మల సమూహంతో, మీరు పోరాడుతుంది ప్రధానులతో అధికారులతో, అపవాదితో మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి అంటున్నాడు. ప్రభువు యొక్క శక్తిని బట్టి, యేసు క్రీస్తును బట్టి మనం బలం కలిగిన వారిగా ఉండాలి అని చెప్పి, మరి ఎలా బలం కలిగి ఉండాలి పౌలు గారు మాకు ఇంకాస్త చెప్పండి అని అంటే పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీరు సర్వాంగ కవచమును ధరించుకొని ఈ బలవంతులుగా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఉండండి. దేవుడు బలవంతులై ఉండుడి అని చెప్పి కేవలం మనకు ఆజ్ఞనివ్వడమే కాకుండా ఆ బలవంతులై ఉండడానికి ఏ విధమైన ఇన్స్ట్రుమెంట్స్ కలిగి ఉండాలి, సాధనాలు కలిగి ఉండాలి అన్న విషయాన్ని కూడా ఈ వచనాల్లో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలను మనం ఈ 2-3 వారాలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 14వ వచనం దయచేసి మీ బైబిల్లో చూడండి. కొన్ని స్లైడ్స్ నేను పెట్టాను, అన్ని స్లైడ్స్ కాదు. ఆ స్లైడ్ ఉన్నప్పుడు అక్కడ చూడండి, మిగతా టైం అంతా నన్ను చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియను మైమరవు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 14 నుంచి 17 వచనాలు. ఒక సైనికుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడట. ఆయన యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. కానీ యుద్ధానికి వెళ్ళే ముందు నాకు ఎటువంటి ఆయుధం వద్దు, నాకు గన్ వద్దు, ఆ తర్వాత రైఫిల్ వద్దు, లేకపోతే బుల్లెట్స్ వద్దు, వేయడానికి గ్రనైడ్స్ వద్దు, బాంబులు వద్దు, నాకు పైన ఒక క్యాప్ వద్దు, లేకపోతే ఆ లైట్స్ ఉంటాయి కదా హెల్మెట్కి పెట్టుకునే లైట్స్ వద్దు, నాకు బైనాక్యులర్స్ వద్దు అని చెప్పి నాకు ఇవేమీ వద్దు, కానీ నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడట. వాళ్ళ కమాండర్ అన్నాడంట, బాబు ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్, అది జరగదు, లేకపోతే శత్రువు నీ మీద దాడి చేస్తే నువ్వు తట్టుకోలేవంటే మనోడు చాలా ఆరోగెంట్గా ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐ క్యాన్ ఫైట్ అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడట. యుద్ధం మొదలైంది. అటువైపు నుంచి బ్యాక్ టు బ్యాక్ బుల్లెట్స్ వేగంగా వస్తున్నాయి, ఆయన ముందు గ్రనైడ్స్ పడుతున్నాయి, బాంబులు పడుతున్నాయి. వాటిని తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతున్నాడు. కానీ ఎటు వెళ్ళినా కానీ అన్ని వైపులా నుంచి శత్రువు వాన్ని చుట్టుముట్టేశాడు. ఆ దాడి కొనసాగుతానే ఉంది. బుల్లెట్స్ ఆ సైనికుడి శరీరాన్ని తుత్తునియలు చేసేశాయి. ద పాయింట్ ఈస్, యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధోపకరణాలు మస్ట్. యుద్ధోపకరణాలు లేకుండా యుద్ధానికి వెళ్ళడం ఫూలిష్నెస్, అంటే మూర్ఖత్వం. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు గో ఫర్ ఫైటింగ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, యు నీడ్ ద ఆర్మర్, స్పిరిచువల్ ఆర్మర్. ఒకవేళ మనం పోరాడుతున్నది దురాత్మల సమూహముతో అయితే, శరీరులతో కాదు, అపవాదితో అయితే, వాడెంతో శక్తిమంతుడైతే వాణ్ణి ఎదుర్కోవడానికి, ఆ యుద్ధంలో నిలబడడానికి మనకు కావాల్సింది యుద్ధోపకరణాలు. యుద్ధోపకరణాలు లేకుండా యుద్ధానికి వెళ్ళడం ఫూలిష్నెస్. నాకే ఆయుధాలొద్దు, అయినా నేను శత్రువును ఎదుర్కొంటాను అని చెప్పడం పిచ్చి తనం. బట్ సాడ్లీ చాలామంది క్రైస్తవులు ఆ విధంగానే తమ క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు. యుద్ధోపకరణాలు వాడకుండానే సాతాను యొక్క బాణములకు బలైపోతున్నారు, దాసోహమైపోతున్నారు. తమ విశ్వాసములో వాళ్ళు బలహీనులుగా మిగిలిపోతున్నారు. బై ద వే, దావీదు గొల్యాతుతో యుద్ధానికి పోయినప్పుడు
యుద్ధోపకరణాలు లేకుండా పోలేడు. యుద్ధోపకరణాలు వేరేవి తీసుకొని పోయిండు. ఇశ్రాయేలీయులు వాడిన యుద్ధోపకరణాలు వాడలేదు. అవన్నీ దావీదు మీద పెడతా ఉంటే నా వల్ల కాదు బాబు, నన్ను వదిలేయండి అన్నాడు. అది డాలు పట్టుకోవడానికి ఇస్తే పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే బాలుడుగా ఉన్నాడు. వయసు ఎంతో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ బాలుడుగా ఉన్నాడు. వాటిని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆ కత్తిని పట్టుకోలేకపోయాడు, ఆ హెల్మెట్ని పెట్టుకోలేకపోయాడు, ఆ కవచాన్ని పట్టుకోలేకపోయాడు. నా వల్ల కాదని చెప్పాడు. కానీ గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం వడిసెలలో రాళ్ళు పట్టుకొని పోయిండు. వడిసెలతో చంపుతానన్నది ఆయన అల్టిమేట్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ యుద్ధానికి మాత్రం యుద్ధోపకరణాలు పట్టుకొనే వెళ్ళాడు. ఆ రాళ్ళు కూడా యుద్ధోపకరణాలే. వాటితో దేవుని మీద విశ్వాసముతో ఆయన గొల్యాతును చంపిన విషయం మనందరికీ తెలుసు. 10వ వచనంలో, 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండుడి అని చెప్పినప్పుడు అక్కడ పౌలు చెబుతున్న ఒక మాట ఏంటంటే, మీరు క్రైస్తవులుగా యుద్ధ భూమిలో ఉన్నారు కాబట్టి మీరు సోమరులుగా ఉండకండి. డోంట్ బి లేజీ పీపుల్ యాజ్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆన్ అ స్మూత్ రోడ్. మీ జర్నీ చాలా సౌకర్యవంతమైన ప్రయాణం క్రైస్తవ జీవితం అన్న దృక్పథాన్ని కలిగి ఉండకండి. కానీ అటు ఇటు నుంచి సాతానుడు మన మీద దాడి చేయబోతున్నాడు. రణరంగంలో ఉన్నాం కాబట్టి లేజినెస్ని వదిలి అలర్ట్గా ఉండండి అని అక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అని అంటే, ఇదిగో మీ శక్తి మీద ఆధారపడకండి అని కూడా చెప్తున్నాడు. మీ జ్ఞానం మీద ఆధారపడకండి, మీ బలం మీద ఆధారపడకండి, మీ వరాల మీద ఆధారపడకండి, నీకు సంబంధించిన దేని మీద కూడా నువ్వు ఆధారపడద్దు. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతులై ఉండుడి. బికాస్ ఎనిమీ ఈజ్ పవర్ఫుల్. ఎనిమీ ఈజ్ పవర్ఫుల్. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పనివ్వండి, నేను చెప్తాను ఒక్కొక్క సర్వాంగ కవచం గురించి, కానీ ఇంట్రడక్షన్లో ఈ మాటలు వినండి. ఈ యుద్ధం ఒంటరిగా చేసేది కాదు. ఈ యుద్ధం సంఘంగా చేసేది కూడా. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు వ్యక్తికి రాయట్లేడు, సంఘానికి రాస్తున్నాడు. అందుకే ఆ మాట చూడండి, ఈ మాటలను తనను కూడా వాళ్ళతో కలుపుకొని రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనం పోరాడునది అంటున్నాడు. మనం పోరాడునది, నేను పోరాడునది, లేకపోతే మీరు పోరాడునది అనట్లే. సంఘముగా మనం పోరాడేది దేంటో తెలుసా? సాతాను యొక్క బాణములు. And that's why we need church. Don't think that you can fight the battle alone. నేనొక్కనే శిరస్త్రాణం వేసుకుంటా, నేనొక్కనే వాక్యం అనే ఖడ్గం పట్టుకున్నా అని ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంతకుముందు అంకుల్ చెప్పినట్టుగా ఓవర్ యాక్షన్ చేయొద్దు. You cannot fight your battle. You need the people of God along with you to fight the battle. సంఘము సాతానుకి వ్యతిరేకంగా మనం పోరాడడానికి దేవుడిచ్చిన అతి గొప్ప ఆశీర్వాదం. మనం పోరాడుతుంది సామాన్యమైన శత్రువుతో కాదు. అందుకే మీరు మూవీస్లో చూడొచ్చు, లేకపోతే జస్ట్ ఆ యుద్ధానికి సంబంధించిన చిత్రాలు చూస్తున్నప్పుడు కూడా కమాండర్ చెప్తాడు, బీ విత్ ద టీమ్, డోంట్ గో, ఇన్ఫార్మ్ ద టీమ్. టీమ్గా వెళ్ళండి, కలిసి వెళ్ళండి. ఒక్కరిని ఎవ్వరు పంపరు యుద్ధానికి, మీకు తెలుసో లేదో. ఒక వ్యక్తి వెళ్తా ఉంటే నేను అక్కడికి వెళ్ళి చూసొస్తా అంటే, టేక్ యువర్ టీమ్. దట్స్ అ స్ట్రెంగ్త్ ఆఫ్ ద టీమ్. అండ్ ద టీమ్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎక్లేషియా, పిలవబడిన మనందరం కూడా దేవుని సైన్యం. కాబట్టి ఈ పోరాటాన్ని మనం సంఘముగా పోరాడడానికి కూడా మనం ముందుకెళ్ళాలి. పౌలు అంటున్నాడు, సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. పుటాన్ ద స్పిరిచువల్ ఆర్మర్. ఈ సర్వాంగ కవచానికి గ్రీకులో వాడిన పదం ఏంటంటే పనాప్లియా. ఇస్ ఇట్ రైట్ బ్రదర్? ఓకే, థ్యాంక్ యూ. I went to the pronunciation also yesterday night. Panoplia.
అంటే గ్రీకులో ఆ పదానికి అర్థం ఏంటంటే భారీగా ఆయుధాలు ధరించే సాయుధ సైనికుని కవచం. భారీగా అన్ని, అంటే వన్ టైప్ ఆఫ్ వెపన్ కాకుండా అన్ని ఆయుధాలు కూడా ధరించే ఆ మొత్తం కవచాన్ని, పైనుంచి కింది దాకా ఉన్న ఆ కవచాన్ని గ్రీక్లో పెనాప్లియా అంటారు. దాన్ని తెలుగులో సర్వాంగ కవచముగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అయితే పౌలు ఈ పదాన్ని వాడినప్పుడు, సర్వాంగ కవచం అని వాడినప్పుడు, ఆయన ఒక రోమా కారాగారంలో ఉండి ఈ మాటలు రాస్తున్నాడు. ఆ కారాగారం బయట నిలబడిన, ఒక ఈటెని పట్టుకొని నిలబడిన ఒక సైనికుణ్ణి లేకపోతే ఒక భటుణ్ణి చూసి ఈ మాటలు రాస్తున్నాడు అని అనుకోవద్దు అని అంటారు చాలామంది. ఎందుకు అనంటే, ఇక్కడ స్పిరిచువల్ ఆర్మర్ అని చెప్పినప్పుడు ఆయన చెబుతున్న చిత్రం ఆ ద్వారం యొద్ద నిలబడ్డ ఈటెను పట్టుకున్న భటుణ్ణి కాదు, కానీ నిజంగా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పోరాడుతున్న సైనికుణ్ణి పోలి ఉంది అని బైబిల్ స్కాలర్స్ డిఫైన్ చేస్తారు. సో ఒక రోమన్ సోల్జరు ఓన్లీ ఒక ఈటెను పట్టుకొని ద్వారపాలకుడిగా నిలబడడు. ఒక రోమన్ సోల్జరు ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇప్పుడు సర్వాంగ కవచంలో ఉన్న వాటన్నింటినీ పైనుంచి కింది వరకు తొడుక్కొని ఆయన వెళ్తాడు. కాబట్టి పాల్ మేబీ he was imagining about the Roman soldier in the battlefield. అంతేగాని అక్కడ నిలబడ్డ భటుణ్ణి గురించి ఆయన అనుకోవట్లేదు అని అంటాడు. ఇంకా కొంతమంది బైబిల్ స్కాలర్స్, యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ క్లోజ్, ఇది నేను కూడా బిలీవ్ చేస్తా. చాలామంది చెప్పేది ఏంటంటే, అసలు పౌలు రాస్తున్నది ఓల్డ్ టెస్టిమెంట్లో అనాలజీని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాడు అని అంటారు. ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా దేవునికి ఉపయోగించిన పదజాలాన్ని ఇక్కడ నూతన నిబంధనలో ఆ ధర్మశాస్త్ర ప్రావీణ్యుడైన పౌలు వాడుతున్నాడు అని చెప్పి చాలామంది బైబిల్ పండితులు నమ్ముతారు. ఎందుకు అంటే అదే పదచిత్రం, ఆ విధమైన మాటలే మనకు పాత నిబంధనలో యెహోవా దేవునికి రాయబడ్డాయి. యెషయా 11:5, ఐజయా చాప్టర్ 11 verse 5, యెషయా 11:5, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండెను. ఇక్కడ న్యూ టెస్టిమెంట్లోనేమో నీతి అను మైమరు ఉంది, సత్యం అనే దట్టి ఉంది. దట్టి అంటే బెల్ట్. కానీ ఈ యెషయా 11:5లో నడుముకు నీతి ఉంది, తుంట్లకు అంటే లాయిన్స్, ఇక్కడ నడుముకు ఇక్కడ కింది భాగానికి అక్కడ సత్యము అని ఉంది. ఆ పాయింట్ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం అది చూడొద్దు. జాన్ పైపర్ గారు అదే చెప్తారు. ద పాయింట్ ఈజ్ నాట్ ద సేమ్ అనాలజీ, ద పాయింట్ ఈజ్ హ్యావింగ్ ద స్పిరిచువల్ ఆర్మర్. ద పాయింట్ ఈజ్ స్పిరిచువల్ సర్వాంగ కవచముతో నింపబడడం, బ్యాటిల్కి సిద్ధంగా ఉండడం అనేది చూడండి. అనాలజీలో డీటెయిల్స్గా మనం అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని కాదు. అల్టిమేట్గా ఏంటంటే వీ హ్యావ్ టు క్యారీ ద స్పిరిచువల్ ఆర్మర్ టు ఫైట్ ద బ్యాటిల్ అని మనం చూస్తాం. ఎవరి గురించి రాయబడ్డది? 11వ అధ్యాయం యెషయాలో ఇదిగో యెహోవా దేవుని గురించి రాయబడ్డది. మరియు 59:17 అదే యెషయా గ్రంథంలో 59:17లో నీతిని కవచముగా ఆయనను ధరించుకొనెను. నీతిని కవచంగా ధరించుకున్నాడు, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అనాలజీని పౌలు ఉపయోగించి న్యూ టెస్టిమెంట్లో ఉన్న బిలీవర్కి ఆయన వాడుతున్నాడు అని చాలామంది బైబిల్ పండితులు అంటారు. సో అన్నీ కలిపే తీసుకుందాం మనం. వీఆర్ ఇన్ ద బ్యాటిల్, వీ హ్యావ్ టు క్యారీ ద స్పిరిచువల్ ఆర్మర్. అది రోమన్ సోల్జర్ని చూసి తీసుకుందాం. మరియు ఆల్రెడీ పౌలు పాత నిబంధనలో చెప్పిన అనాలజీని కూడా తీసుకుందాం. ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ వీ హ్యావ్ టు పుట్ ఆన్ ద స్పిరిచువల్ ఆర్మర్. మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధానికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. సర్వాంగ కవచమును ధరించకుండా యుద్ధానికి వెళితే అది మూర్ఖత్వం. నువ్వు యుద్ధంలో ఓడిపోతావు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పనివ్వండి. ఈ సర్వాంగ కవచంలో ఉన్నవి ఏవైనా సరే 6 విషయాలు రాస్తాడు సర్వాంగ కవచంలో పౌలు. నీతి, సత్యం, విశ్వాసం, రక్షణ, సిద్ధ మనస్సు, ఆత్మఖడ్గం. ఈ 6 విషయాలు కూడా, ఈ మాట వినండి జాగ్రత్తగా, ఏవి కూడా మన నుండి మనకు లభించేవి కావు. ఈ 6 విషయాలు కూడా దేవుడు మనకు
ఇవ్వాలి, ఇస్తాడు. అప్పుడే మనం ఈ యొక్క బ్యాటిల్లో పాల్గొనడానికి ముందుకెళ్తాం. నీతి మన వలన కలిగినది కాదు, రక్షణ మన వలన కలిగినది కాదు, సత్యం అంటే అలేథ్యాలో ఉండడం మన వల్ల కలిగింది కాదు, విశ్వాసం మన వలన కలిగినది కాదు, దేవుని వాక్యం మన వలన కలిగినది కాదు. నీవు స్పిరిచువల్ ఆర్మర్లో ఉన్న అన్ని విషయాలు దేన్ని పరీక్షించినా ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఇంకో విషయం చెప్పనా? ఈ 6 విషయాల్లో నాకు ఒకటి చాలు, ఇంకో 5 అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. నాకు విశ్వాసం ఉంది, శిరస్త్రాణం అవసరం లేదు. నాకు వాక్యం ఉంది, మైమరువు అవసరం లేదు, దట్టి అవసరం లేదు. నో, ఇట్స్ అ ఫ్యామిలీ ప్యాకేజ్. యూ కెనాట్ రెసిస్ట్. ఐ వాంట్ ఓన్లీ సింగిల్ బటన్ బిర్యానీ కుదరదు అక్కడ. యూ హ్యావ్ టు టేక్ ద ఫ్యామిలీ ప్యాక్. స్పిరిచువల్ armor is one thing altogether, and it only be given by God. We cannot earn by ourselves. అదెంత గొప్పదైనా సరే మనంతట మనం వాటిని సంపాదించుకోలేం. దేవుడే వాటిని మనకిస్తాడు. మనకు ఆ 6 కూడా అవసరమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఈరోజు 2 విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత వారంలో మిగతావి కూడా మనం చూద్దాం. మొదటిది, సర్వాంగ కవచములో మొదటి విషయం, ఆ 6వ అధ్యాయం 14వ వచనం, ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 14. నేను ఆ ఫొటోస్ కావాలనే పెట్టాను, ఎందుకంటే నేను చెప్పేదానికంటే చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకోమంటున్నాడు. అంటే ఒక సైనికుడికి దట్టి అంటే యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటి? బెల్ట్. ఇది ఒక సైనికుడికి చాలా ముఖ్యమైనది. ఆ బెల్ట్ ఎక్కడైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైనది. ఎందుకు అనంటే అది ఒక ఒరను కలిగి ఉంటుంది. ఒర అంటే తెలుసా? షీత్. ఆ షీత్లో ఏం పెట్టుకుంటామంటే ఖడ్గం పెట్టుకుంటాం. ఓకే, అండ్ బై ద వే ఇక్కడే చెప్పనివ్వండి మాట, ఆ 6 స్పిరిచువల్ ఆర్మర్లో ఉన్న 6 విషయాల్లో అన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించినవి. డిఫెన్స్ అంటే ఉల్టా చెప్పానా? అఫెన్స్కి సంబంధించినవి కాదు, డిఫెన్స్కి తెలుగు మాట్లాడితే అయిపోద్దిగా. 5 విషయాలు ఏంటంటే దుష్టుని యొక్క బాణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాడేవి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స. కానీ ఒక్కటి మాత్రమే ఏంటి? ఖడ్గముతో మనం పోరాడుతాం, మనం వెళ్తాం యుద్ధానికి. కానీ మిగతా 5 కూడా మిగతా బాణాలకు లేకపోతే దాడులకు మనం ఎదుర్కొని నిలబడడానికి రక్షణ కవచాలుగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనేది కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఒర ఉంటుంది. ఆ ఒరలో ఆత్మ ఖడ్గం. నువ్వు దాడికి చేయాలంటే, శత్రువును దాడి చేయాలంటే వాడాల్సిన అతి ప్రాముఖ్యమైన వెపన్ అందులో అరమరిచి ఉంటుంది. కాబట్టి అది కంపల్సరీ ఇంపార్టెంట్ సైనికుడికి. అంతేకాదండి, ఇదేం చేస్తుందంటే ఇదిగో పైనున్న బ్రెస్ట్ ప్లేట్ని బిగించి పెడుతుంది. అంటే నువ్వు పైన శత్రువు దాడిని ఎదుర్కోవడానికి ఏదైతే ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఉంటుందో, మైమరువు అంటారు తెలుగులో, దాన్ని ఇక్కడ బిగించి పెట్టేది కూడా ఏంటంట? దట్టి బెల్ట్ ఆఫ్ ట్రూత్. శత్రువు బాణాలని ఎదుర్కోవాలన్నా, నీ ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ఉపయోగించాలన్నా నీకు బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనేది అంటే ఒక సైనికుడికి చాలా చాలా ఇంపార్టెంట్. బై ద వే, సైనికుడు కవాతు చేయాలంటే ఆ బెల్ట్ ఆఫ్ ట్రూత్ చక్కగా బిగించబడి ఉండాలి, లేకపోతే నడవడానికి రాదు. ఆయన కవాతు చెయ్యలేడు కూడా. ఇన్ అదర్ వర్డ్స్, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటే ఈ సత్యం అనే దట్టి, ఈ దట్టి ఏం చేస్తుందంట అంటే సైనికుణ్ణి ఐఎమ్ రెడీ టు ఫైట్ ద బ్యాటిల్ అనే ఒక సన్నద్ధతను వ్యక్తపరుస్తుందట. ఈ బెల్ట్ రెడీగా నువ్వు కట్టుకొని ఉంటే ఏంటంటే ఐఎమ్ రెడీ టు ఫైట్ ద బ్యాటిల్. ఆ సన్నద్ధత, యుద్ధానికి నేను సిద్ధం అని చెప్పి మీకు తెలుసా, ఏదైనా పని చేసినప్పుడు ఏం చేస్తాం మనం?
తీసుకుపోయి అది తీసి ఇట్లా కొట్టి రా అని అంటాను చూడు. దట్స్ ద రెడీనెస్ టు ఫైట్ ద బ్యాటిల్. సో బెల్ట్ ఆఫ్ ట్రూత్ అటువంటి పదచిత్రాన్ని మనకిస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అన్నది మనం చూడొచ్చు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్రైస్తవునికి కూడా. దాన్ని పౌలు ఇక్కడ దేంతో పోలుస్తున్నాడంటే సత్యముతో పోలుస్తున్నాడు. సత్యమనే దట్టి మనం కట్టుకోవాలి. అపవాది యొక్క తంత్రాలను మనం ఎదుర్కోవాలంటే ఏముండాలంట? సత్యమనే దట్టి మనకుండాలి. వారన్ వియర్స్బే గారు ఈ మాట చెప్తున్నాడు. మనం సత్యం ద్వారా ప్రేరేపించబడకపోతే, మనం సత్యం ద్వారా నడిపించబడకపోతే మనం శత్రువు చేతిలో ఓడిపోతాం. శత్రువు చేతిలో మనం ఓడిపోతాం. సో ఈ సత్యాన్ని రెండు రకాలుగా మనం విభజించవచ్చు. సత్యానికి గ్రీక్లో వాడిన పదం అలేథ్య రైట్, నా పెద్ద కూతురు పేరు. సత్యము అంటే అలేథ్య. దీన్ని మనం రెండు రకాలుగా ఈ కాంటెక్స్ట్లో ఏ విధంగా అపవాది తంత్రాలని మనం ఎదుర్కోవడానికి వాడొచ్చో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది, సత్యం అనే సువార్త దట్టితో పోరాటం. సత్యం అనే సువార్త దట్టితో పోరాడడం. సో అలేథ్య అన్న పదాన్ని రెండు రకాలుగా బైబిల్ ఆథర్స్ వాడారు. న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఆథర్స్ రెండు రకాలుగా వాడారు. ఒకటి, దాన్ని సువార్త సత్యానికి వాడారు. ఓకే, ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్ దాన్ని సువార్తకు వాడారు. రెండవది, మీరు ఒకరితో ఒకరు చెప్పినప్పుడు సత్యమే మాట్లాడాలి అని అన్నారు. ఓకే, అంటే వెన్ వి స్పీక్ టు వన్ అనదర్ ద ట్రూత్, రియాలిటీ వాడినప్పుడు కూడా అదే పదాన్ని వాడారు. సో ఈ రెండు రకాలుగా మనం ఈరోజు కూడా సత్యం అనే దట్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, సత్యం అనే సువార్త దట్టితో మనం పోరాడాలి. ఆ సువార్తకు వ్యతిరేకంగా పోరాడాలని కాదు, ఆ సువార్తను మనం కట్టుకొని పోరాడాలి. సత్య సువార్తను కట్టుకొని పోరాడాలి. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13 పెట్టలేదా? నేను ఉంది చూడండి. మీరును సత్యవాక్యమును అక్కడ వాడిన పదం అదే. అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఎవరు? ఎఫెసీలో ఉన్న అన్యజనులు. ఏ విధంగా రక్షించబడ్డారంట? రక్షణ సువార్తను విన్నారంట. ఆ రక్షణ సువార్త అంటే ఏంటి? ఇదిగో సత్యవాక్యం అనే రక్షణ సువార్తను వాళ్ళు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు. సో అది ఇక్కడ పౌలు చెబుతున్న ఒక మీనింగ్. అదే 4వ అధ్యాయం 21వ వచనం కూడా మీరు చూడండి. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఆయన యందలి సత్యం అంటే అది సువార్త సంబంధమైన సత్యం. సువార్త సంబంధమైన సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళలాగా కాదు, సువార్తను లేకపోతే సువార్తలో ఉన్న క్రీస్తును మీరు నేర్చుకున్న వారు అని చెప్పి 4వ అధ్యాయంలో పౌలు అక్కడ చెబుతున్నాడు. ఈ 2 వచనాల్లో చూస్తే ఇక్కడ వాడుతున్న సత్యము సువార్త, గాస్పల్ లేకపోతే శుభవార్త అని మనకు అర్థమవుతుంది. అది ఎవరికి సంబంధించింది అంటే క్రీస్తుకు సంబంధించిన శుభవార్త, క్రీస్తుకు సంబంధించిన సత్యం అని మనకు అర్థమవుతుంది. మరి ఇది సత్యమైతే సత్యం కానిదేంటి? ఈ మాటలు వినండి జాగ్రత్తగా. అపవాది మన మీద దాడి చేసేది అసత్యంతో అని అర్థం. మరి ఆ అసత్యమైంది ఏంది అని అంటే, ఇదిగో ఈ వాక్యంలో చెప్పబడిన క్రీస్తు సంబంధించిన సత్యం కానిదంతా కూడా అసత్యమే. అదే అపవాది చేసే దాడితో సమానం. ఏంటా అసత్యమైనది అని అంటే, క్రీస్తును ప్రకటించని సువార్త, క్రీస్తును ప్రస్తావించని శ్రేయస్సు సువార్త. మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, మీ రోగాలన్నీ బాగుపడతాయి. మీ యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు ఉద్యోగం వస్తుంది. మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, మీకు ప్రమోషన్ వస్తుంది. మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, నీకు మంచి భార్య వస్తుంది, భర్త వస్తుంది, పిల్లలు పుడతారు. ఇది సువార్త సంబంధం కాని వార్త.
అది ఈరోజు మొదలైంది కాదు. బై ద వే, పౌలు ప్రీచింగ్ చేస్తున్నప్పుడే, పౌలు పత్రికలు రాస్తున్నప్పుడే అబద్ధ సువార్తలు విచ్చలవిడిగా సంఘాల్లో విస్తరించాయంట. అప్పటి నుంచి సంఘానికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అసత్య సువార్త. అపోస్తులు ఉన్నప్పుడు ఉంది, అపోస్తులు చనిపోయిన తర్వాత ఆదిమ సంఘంలో కూడా ఉంది ప్రాస్పెరిటీ గాస్పెల్. ఈరోజు కొత్తది కాదు, అది కొత్త కొత్త రంగులు వేసుకొని మార్చబడింది అంతే. ప్రతి యుగంలో మార్చబడుతుందేమో కానీ దట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. దాన్నే మనం ఇంకొక రకంగా చెప్పాలంటే దయ్యాల బోధ అన్నాం. 1 తిమోతి 4:1 గత వారంలో కూడా మనం ప్రస్తావించాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి అని అంటే అర్థం ఏంటో తెలుసా? అబద్ధ సువార్తలను, శ్రేయస్సు సువార్తలను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాటికి వ్యతిరేకంగా పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలి. నిజమైన సువార్తను మనం కట్టుకోవాలి. నిజమైన వాక్య సంబంధమైన సువార్త అవగాహన మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవం ఇస్తాడన్న వాక్య సంబంధమైన సువార్తలో మనల్ని మనం సిద్ధంగా రెడీగా నింపుకుంటే ఈ అబద్ధ సువార్తలను మనం ఎదుర్కోవచ్చు, ఆ దాడులను మనం ఎదుర్కోవచ్చు. లేకపోతే రెడీగా ఉన్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి అబద్ధ సువార్త వైపు. అందుకే గలతీ పత్రికలోనే పౌలు అంటాడండి, 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమైతుంది. ఇంత త్వరగా ఎందుకు అంటే అంత త్వరగా మనోడు అటాక్ చేశాడు. ఎప్పుడు అటాక్ చేస్తున్నాడు మనోడు చెప్పండి? లాస్ట్ టైం మనం విన్నాం. ఎప్పుడు అటాక్ స్టార్ట్ చేస్తాడు సాతాను క్రైస్తవ విశ్వాసుల మీద? ద డే 1 when you believe in the atonement of Lord Jesus Christ for the forgiveness of your sins, you are in his hit list. ఆయన హిట్ లిస్ట్లో ఆ రోజే ఉన్నావు. ఆ రోజే గలతీ పత్రికలో రాస్తున్నప్పుడు ఇంత త్వరగా మీరు తప్పుకుపోయారంటే వాడు అటాక్ స్టార్ట్ చేశాడు. ఏ విధంగా? భిన్నమైన సువార్తను గలతీ సంఘానికి వాడు పరిచయం చేశాడు. అందుకే సంఘం మీద సాతాను దాడి చేసేది బయట నుంచి వచ్చే అవిశ్వాసుల కంటే, వారు చేసే భౌతిక దాడుల కంటే కూడా ఎక్కువ ఎక్కడి నుంచి చేస్తాడో తెలుసా? ఇదిగో ఇట్లా అబద్ధ సువార్తను, క్రీస్తుకు వ్యతిరేకమైన సువార్తను, క్రీస్తును ప్రస్తావించని సువార్తను సంఘంలోకి జొప్పించి సంఘాన్ని గలిబిలి చేసి సంఘం మీద వాడు అటాక్ చేస్తాడు. ఆర్ యూ రెడీ విత్ ద రైట్ బెల్ట్ ఆఫ్ ట్రూత్? నిజమైన సువార్త అవగాహన నీకుందా? లేకపోతే వాడు రెడీగా ఉన్నాడు, జాగ్రత్త. అది మొదటి పాయింట్. రెండవది, సత్యం మాట్లాడే యథార్థత కలిగిన పోరాటం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ఫైట్ ద బ్యాటిల్, స్పీక్ ద ట్రూత్. స్పీక్ ద ట్రూత్. గత వారం కూడా నేను మెన్షన్ చేశాను, సాతానుడు ప్రతిసారి తెల్లబట్టలు వేసుకొని కాళ్ళు వెనకకు పెట్టి జుట్టంతా ఇరబోసుకొని మన మీద దాడి చేయడు. ఎలా చేస్తాడు? మన మైండ్స్ని వాడు కంట్రోల్ చేసి వాక్య విరుద్ధమైన జీవితం గడపడానికి మనల్ని వాడు ప్రేరేపిస్తాడు. వెన్ యూ స్పీక్ ద లై, నువ్వెప్పుడైతే నీ పొరుగు వాడితో అబద్ధం మాట్లాడతావో నువ్వు సాతాను అటాక్కి దాసోహమయ్యావని అర్థం. నువ్వెప్పుడైతే అబద్ధాలు చెప్తున్నావో, మాటి మాటికి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావో, అది ఫ్రెండ్తో కావచ్చు, నీ వర్క్ ప్లేస్లో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, అబద్ధాల మీద నీ జీవితాన్ని కడుతున్నావో, యూ హ్యావ్ లాస్ట్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ టు అపవాది. సత్యం మాట్లాడే యథార్థత కలిగి పోరాటం. 4వ అధ్యాయం 25వ వచనంలో పౌలు అందుకే రాస్తాడు, గత వారం కూడా మనం మాట్లాడుకున్నాం, మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడాలి. అలైత్య అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే సత్యము మరియు సిన్సియారిటీ, యథార్థత. యథార్థత. అలైత్య అంటే సత్యం, కానీ ఇక్కడ మీనింగ్
యథార్థంగా ఉండడం, సిన్సియర్గా ఉండడం, ఒకరితో ఒకరం మనం చాలా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా, సత్యం అలైత్య మాట్లాడడం. ఒకవేళ అది మనలో లేదనుకోండి, మనం సాతాను యొక్క దాడికి దాసోహం అవుతున్నాం. లాస్ట్ టైం కూడా చెప్పాను, నువ్వు ఒకవేళ అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే అబద్ధాలకు జనకుడుగా ఉన్న, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, అబద్ధాలకు జనకుడుగా ఉన్న ఎవడు? అపవాదికి సంబంధించిన వాడివి. వాడి పేరే అది, అడ్వర్సరీ. హీ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లైస్ అండ్ యూ ఆర్ ఇమిటేటింగ్ యువర్ ఫాదర్ బికాజ్ యు హావ్ గివెన్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫాదర్. యు ఆర్ నాట్ ఫైటింగ్, యు లాస్ట్ ద బ్యాటిల్ వెన్ యూ స్పీక్ లైస్. నువ్వు అబద్ధాలు చెప్పినప్పుడు నువ్వు యుద్ధాన్ని ఓడిపోయావు ఆల్రెడీ. అపవాదికి నిన్ను నువ్వు అప్పు చెప్పుకున్నావు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు అనేది గలీజ్. ఈ మాట చెప్పనివ్వండి. అది నీ మ్యారేజ్ టైంలో అయినా సరే, ఇంకేడైనా సరే, ఒక అబద్ధం ఆడితే ఏముందండి, ఒక చిన్నదే అని అంటే నువ్వు క్రైస్తవుడివా అసలు? ఆర్ యు క్రిస్టియన్? డోంట్ యు హ్యావ్ ఎ బ్యాక్ బోన్, ద వర్డ్ ఆఫ్ గాడ్? సాతానుకు నిన్ను, నన్ను, మనముగా రా అని పిలిచి చోటివ్వడమే. వీ హ్యావ్ లాస్ట్ ద బ్యాటిల్. క్రైస్తవులు అబద్ధాలు చెప్పకుండా సత్యం చెప్పడానికి, యథార్థంగా ఉండడానికి యుద్ధం చేయాలి. డబుల్ స్టాండర్డ్స్ మనం కలిగి ఉండకూడదు. సూటిగా, సుత్తి లేకుండా సత్యం చెప్పే క్రైస్తవుడు రణరంగంలో రాణిస్తాడు, విజయం సాధిస్తాడు. అది ఇంట్లో అయినా సరే, పని ప్రదేశంలో అయినా సరే, దగ్గర వారితో అయినా సరే, దూరం వారితో అయినా సరే, సంఘస్థులతో అయినా సరే. అబద్ధం ఎక్కడ చెప్పినా పాపమే. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నువ్వు రణరంగంలో యుద్ధాన్ని ఓడిపోతున్నావు. సత్యం అనే దట్టి నువ్వు కట్టుకోవట్లే. నీ ప్యాంటుకు, నీ షర్ట్కి సూటబుల్ బెల్ట్ కట్టుకుంటున్నావేమంతే. సత్యం అనే దట్టి లేకపోతే యు ఆర్ లూజింగ్ ద బ్యాటిల్. బీ కేర్ఫుల్. రెండవ సర్వాంగ కవచములోని విషయం, సర్వాంగ కవచములోని రెండవ విషయం, హ్యావింగ్ పుట్ ఆన్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. హ్యావింగ్ పుట్ ఆన్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మై మరవు తొడుగుకొని. మై మరవు అంటే బ్రెస్ట్ ప్లేట్ అని అర్థం. ఇదేంటంటే ఒక సైనికుడికి, యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఒక చొక్కా లాంటిది. ఇది ముందు భాగంలో ఛాతీని కవర్ చేస్తుంది, చెస్ట్ని, అండ్ వెనుక భాగంలో ఉన్న బ్యాక్ని కూడా కవర్ చేస్తుంది. ఎందుకంటే వెనకాల నుంచి కూడా శత్రువు వేసే ఆ దాడిని ఎదుర్కోవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీలో ఉన్న వైటల్ ఆర్గన్స్ని ఇది కాపాడుతుంది. సో బ్రెస్ట్ ప్లేట్లో మెయిన్గా ప్రొటెక్ట్ అయ్యేది ఏంటంటే హార్ట్. ఓకే, హార్ట్ మీద పడ్డదనుకో ఏమవుతుంది? కేల్ కథం, దుకాన్ బంద్, ఇంకా వండుకోవచ్చు మంచిగా, అంతే కదా. సో హార్ట్ ఈజ్ అ వైటల్ ఆర్గన్, రైట్? సో ఈ హార్ట్ని, అదేవిధంగా మెయిన్ ఆర్గన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లివర్ కావచ్చు, లేకపోతే కిడ్నీస్ కావచ్చు, లేకపోతే అబ్డమెన్లో ఉన్న అదర్ ఇంటెస్టైన్స్ కావచ్చు. ఇవి వైటల్ ఆర్గన్స్ ఒక బాడీలో. సో వీటన్నింటినీ పైనుంచి కింది వరకు కప్పేది బ్రెస్ట్ ప్లేట్. ఒక రకంగా చెప్పాలంటే శత్రువు యొక్క దాడిని ఎదుర్కొనే ఒక స్ట్రాంగ్ కవచం ఇది బ్రెస్ట్ ప్లేట్. అందుకే 1వ తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దీనికి క్రాస్ రిఫరెన్స్గా ఇంకొక వచనం కూడా పౌలు అక్కడ రాస్తున్నట్టుగా, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును మనం ధరించుకొందుము అంటాడు. ఈ మాటలు చూసారా? కేవలం ఎఫెసీ పత్రిక 6లోనే మాట్లాడుతలేడు అటువంటి పదాలను పౌలు గారు. అక్కడ కూడా అదే అంటున్నాడు, మీరు మత్తులై ఉండకండి పగటోళ్ళులాగా, విశ్వాస ప్రేమలనే కవచాన్ని మీరు పెట్టుకోండి, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోండి. ద పాయింట్ ఏంటంటే పాల్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్. కేవలం ఎఫెసీ పత్రికలు కాదు, ఈవెన్ తెస్సలోనిక పత్రికలు కూడా రాస్తున్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకోండి, విశ్వాస ప్రేమలనే కవచాన్ని ధరించుకోండి, ఎందుకంటే మీరు రణరంగంలో ఉన్నారు. ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ని దేంతో పోలుస్తున్నాడంటే పౌలు
రైచియస్నెస్ అంటున్నాడు. నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. దీన్ని కూడా స్కాలర్స్ 2 రకాలుగా విభజిస్తారు. ఒకటేంటంటే ద పొజిషనల్ రైచియస్నెస్, యేసుక్రీస్తు దగ్గర మనకు లభించిన రైచియస్నెస్, అది మొదటిది. రెండవది ఏంటంటే మన క్రియలు, నీతి క్రియలు, పొజిషనల్ రైచియస్ నుంచి వచ్చే మన రైచియస్ యాక్ట్స్, దాన్ని రెండవ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 2 విషయాలు కూడా బ్రెస్ట్ ప్లేట్గా మనం అర్థం చేసుకోవాలి. ఎలా, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది చూద్దాం. రైచియస్నెస్ అంటే నీతిమంతులుగా తీర్చబడడం. ఇంగ్లీష్లో ఆ డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ అని అంటాం. ఓకే, సో నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటి అంటే దేవుని స్టాండర్డ్స్ ప్రకారం, దేవుని లా ప్రకారం, దేవుని చట్టం ప్రకారం మనమందరం కూడా ఎవరమంటే పాపులం. మనందరం కూడా ఆయన స్టాండర్డ్స్ ప్రకారం నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం, లేకపోతే శిక్షకు పాత్రులమయ్యాం. ఇప్పుడు మనకేం రావాలి అంటే మనకు శిక్ష రావాలి. ఎందుకు? గాడ్ ఆయన స్టాండర్డ్స్ ప్రకారం మనం పాపం చేశాం కాబట్టి దేవుడు జస్ట్ గాడ్, ఆయన నీతిమంతుడు మరియు న్యాయవంతుడు, హీఈస్ అ రైచియస్ జడ్జ్. కాబట్టి మనల్ని ఏం చేయాలంటే ఆయన మనల్ని శిక్షకు పాత్రులుగా చేయాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే ప్రేమ కలిగిన వాడు కాబట్టి తన మహాకృప చేత, తన మహాప్రేమ చేత తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఆయన మనకు రావాల్సిన శిక్షను మోసి, మన ఉగ్రతను ఆయన భరించి, సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అని అంటాం, ఆయన మన స్థానం తీసుకొని ఆయన మనల్ని ఆ శిక్ష నుంచి విడిపించాడు. దేవుని స్టాండర్డ్స్ ప్రకారం శిక్షకు పాత్రులమైన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు మన స్థానం తీసుకున్నాడు. ఏం దొరికింది తద్వారా మనకు అనంటే పాపముల నుంచి విడుదల దొరికింది. మనకేం దొరికిందంటే జస్టిఫికేషన్ దొరికింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు మనల్ని పాపులుగా చూడడిక. మీ పాపాలకు నా కుమారుడు వెల చెల్లించాడు కాబట్టి మీరిప్పుడు నీతిమంతులు, యు ఆర్ రైచియస్. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వెన్ గాడ్ సీస్ హిస్ పీపుల్, హీ సీస్ త్రూ ద ఐస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కన్నులతో మనల్ని చూస్తాడు. ఆయన అంటాడు, బికాస్ ఆఫ్ మై సన్ నౌ యు ఆర్ రైచియస్. ఈ మాట చెప్పనివ్వండి. మనం చచ్చిపోతే సడన్గా పైకి వెళ్తే పరలోకానికి, ఓకే, యేసుప్రభు రాకడానికి ముందే మనం పైకి వెళ్తాం, మన శరీరాలు కిందికి వెళ్తాయి. ఒకవేళ ఆ పదచిత్రాన్ని గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇమాజినేటివ్ స్టోరీ. అక్కడ దూత నిలబడి నిన్నెందుకు నేను లోపలికి పంపించాలా, పరలోకానికి ఎంట్రన్స్ ఉండదు అట్లా సపరేట్గా, టేక్ కట్టెతోటి చేసి ముంగటో లైట్ పెట్టి దూత అక్కడ నిలబడి బట్టు అట్లా కాదు. మీరు అట్లా డీటెయిల్స్లోకి వెళ్ళకండి. సపోజ్ అడిగితే ఏం చెప్పొచ్చు మనం? నేను ఎఫెసీ పత్రిక ఫస్ట్ నుంచి మంచిగా ప్రీచ్ చేసిన అందుకు వెళ్తా నేను. లేదు నేను మంచి పుస్తకాలు రాసిన, మంచి మంచి కొటేషన్స్ రాసిన, పాటలు రాసిన, అందుకు వెళ్తాను నేను. నా భార్యను మంచిగా ప్రేమించిన, నా పిల్లల్ని మంచిగా చూసుకున్నా, అందుకు వెళ్తా నేను. నేను పాస్టర్గా పనిచేసిన, అందుకు వెళ్తా నేను. లేకపోతే నేను సంఘంలో చాలామందికి సహాయకరంగా ఉన్నా, నేను చాలా వరాలను సంఘక్షేమం కోసం వాడా, ఇవన్నీ మనం చెప్పామనుకో ఏమంటాడు దూత? భలా నమ్మకమైన మంచి దాచుకోవడం ఎంటర్గా అని అంటాడా? తప్పు, నువ్వు చెంపదకెళ్ళ కిందికెళ్ళ అని అంటాడా? ఎందుకు వెళ్తామో తెలుసా అండి మనం పరలోకానికి? నో అదర్ రీజన్. ద ఓన్లీ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు నా కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. నేను ఎంటర్ అవ్వడానికి ఏమైనా అర్హత ఉందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఐ ఆమ్ హియర్, నథింగ్ అని మనం అంటే ఏమంటాడో తెలుసా దూత? భలా, కమ్ ఎంటర్ ఇన్ టు మై హౌస్, ఎంటర్ ఇన్ టు మై ఫాదర్స్ హౌస్ అని మనల్ని పరలోకానికి తీసుకెళ్తా. అదేంటో తెలుసా అండి? జస్టిఫికేషన్ ఇచ్చిన ఫలితం.
జస్టిఫికేషన్ ఇచ్చిన ఫలితం అది. ఇక ఏ నేరారోపణ వారి మీద పనిచేయవు. ఇంకా నోబడీ కెన్ కండెమ్ us, those who are in Christ Jesus, because of Christ's atonement. అని దేవుడు ఇది ఒకటేసారి చేస్తాడు. దేవుడు నీతిమంతులుగా చేసిన తర్వాత మనం మళ్ళీ అనీతిమంతులు అయ్యే అవకాశం లేదు. క్రైస్ట్ పొజిషనల్ రైచియస్నెస్ని బట్టి మనం రక్షణ కోల్పోం. మనం నీతిమంతులం ఫర్ ఎవర్. అది జస్టిఫికేషన్. గలతీ 2:16, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. మరి ఎలా తీర్చబడతాడు? యేసుక్రీస్తు కార్యమును బట్టి తీర్చబడతాడు. 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. క్రీస్తు మన స్థానాన్ని తీసుకున్నాడు. సిలువపై దేవుడు ప్రజల మీద ఉన్న కోపాన్ని ఆయన భరించాడు. తద్వారా ఉగ్రతకు పాత్రులైన, నరకానికి అర్హులైన మన స్థానాన్ని క్రీస్తు తీసుకొని దేవుని నీతిని ఆయన మనకు ఆపాదించాడు. సరే, మరి ఈ పొజిషనల్ రైచియస్నెస్ని పట్టుకొని మనం ఏ విధంగా అపవాది తంత్రాలను ఎదుర్కోవచ్చు? అపవాది దాడిని ఏ విధంగా ఎదుర్కోవచ్చు? అపవాది యొక్క శోధనలను, అపవాది మన మీద చేసే ఆ నేరారోపణలను ఏ విధంగా ఎదుర్కోవచ్చు అని అంటే, అపవాది చేసే ఎటువంటి మానసిక సంబంధమైన దాడినైనా ఎదుర్కోవచ్చు. ఎటువంటి దాడులు చేస్తాడు మన మనస్సు మీద అపవాది? నీ పాపం నిజంగా క్షమించబడిందా? ఇది నిజమా? నువ్వు పరలోకానికి వెళ్తావా? నీకు అసలు పరలోకం ఉందని తెలుసా? ఇది నిజమా? ఈ సందేహాలు ఇచ్చేది అపవాది. నీ పొజిషనల్ రైచియస్నెస్ని క్వశ్చన్ చేసేలా నిన్ను ప్రేరేపించేది అపవాది. ఏలే, నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు, దేవుడి పాపాన్ని క్షమించడు అని చెప్పి నీలో సందేహాన్ని పుట్టించేది అపవాది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. రక్షించబడ్డ తర్వాత అది ఎంత పెద్ద పాపమైనా సరే దేవుని దగ్గరికి నువ్వు పశ్చాత్తాప హృదయంతో వెళ్తే డెఫినెట్గా దేవుడు క్షమిస్తాడు. కానీ దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని మళ్ళీ వెళ్ళావనుకో, దేర్ ఈస్ అ ప్రాబ్లం విత్ యూ, నాట్ విత్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇదొక డాక్ట్రిన్ మన దగ్గర చర్చెస్లో. దేవుడు ఎలాగైనా క్షమిస్తాడు కదా, నా లైఫ్ నా ఇష్టం, నేను ఎంత పాపం చేసినా యేసు ప్రభు క్షమిస్తాడు కదా, ఈయన ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తాడు. కాదు 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 1వ యోహాను చదువు. నువ్వు కేవలం ఒక పార్ట్ చదివితే కాదు, 1వ యోహాన్లో అక్షయమైన ఆయన బీజం నీలో నిలుచుచున్నది కాబట్టి అతను పాపము చేయజాలడు. హీ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్. ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్, దెర్ ఈస్ నో సీడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్. అందుకే బైబిల్ని పార్ట్స్గా చదవద్దు, మొత్తం కలిపి ఒక్క పాటుగా చదవాల. కానీ సాతానుడు సందేహాలు తీసుకొని రాలేడా? తీసుకొస్తాడు. క్వశ్చన్స్ తీసుకొని రాలేడా? తీసుకొస్తాడు. అసలు ఎప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయంటే మనకు శ్రమల గుండా పోయినప్పుడు వస్తాయి. దేవా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకెందుకు ఈ శ్రమ? నువ్వు ఉంటే ఇది జరుగుతుందా? ఇది జరగొచ్చా? నువ్వు ప్రేమామయుడమైన దేవుడవు కదా, నీ కుమారుణ్ణి ఏ విధంగా ఇంత శోధనల గుండా, ఇటువంటి శ్రమల గుండా తీసుకెళ్తున్నావు దేవా అని థియలాజికల్గా మాట్లాడే క్రైస్తవులు ఎంతమంది లేరు? అండ్ దట్స్ అ రాంగ్ థియాలజీ. వాట్ ఈస్ ద రైట్ థియాలజీ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సఫరింగ్? గో అండ్ స్పెండ్ టైమ్ విత్ దివ్య. గత వారం ఉన్నోళ్ళకి అర్థమై ఉంటుందేమో. అండ్ దట్ ఈస్ ద రైట్ థియాలజీ ఆఫ్ సఫరింగ్. నీ శ్రమల్లో దేవుణ్ణి క్వశ్చన్ చేసావనుకో, పొజిషనల్ రైచియస్నెస్ నీకు సరిగా అవగాహన లేదని అర్థం. చాలామంది క్రైస్తవులు వారి పాపాలను బట్టి తీవ్రంగా కృంగిపోయి దేవుని మీద తమ విశ్వాసాన్ని సన్నగిల్లేలా వాళ్ళు చేసుకుంటున్నారు. దేవుడు మనల్ని క్రీస్తు శిలువ కార్యం ద్వారా చూస్తాడు. మన కొరకు ఆడ వెల చెల్లించబడింది. ఇక ఏ నేరారోపణ పని చేయదు, ఏ ప్రశ్నకు కూడా మనం తావివ్వద్దు. వీఆర్ సేఫ్లీ సెక్యూర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and the Spirit of God is the guarantee.
పౌలు అందుకే 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, మరణమైనను జీవమైనను వస్త్రహీనత అయినను ఖడ్గమైనను ఏ శ్రమ అయినను దేవుని ప్రేమ నుండి నన్ను చెప్తామండి. మనం చెప్తాం. సాతాను తంత్రాలను నువ్వు ఎదుర్కోవాలంటే క్రీస్తులో నీ స్థానం, క్రీస్తులో నీ నీతిమత్వాన్ని నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలి. రెండవ మాట, అయితే ఒకవైపు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, అయితే మనం నీతి క్రియలు చేయాల్సిన వారమై ఉన్నాం. మనం నీతి క్రియలు చేయాల్సిన వారమై ఉన్నాం. యాక్చువల్లీ అక్కడ నీతి క్రియలు చేయాల్సిన వారమై ఉన్నామంటే పాయింట్ ఏంటంటే, ఆ పొజిషనల్ రైచియస్నెస్ పొందుకున్న మనము మన మోరల్ కండక్ట్లో, అంటే మన నైతిక ప్రవర్తనలో దేవునికి ఇష్టంగా బ్రతకడం అని అర్థం. మనం ఎటువంటి కవచాన్ని ధరించుకోవాలంటే, ఇదిగో దేవుని నీతి, అంటే దేవుడు మనకిచ్చిన మోరల్ బిహేవియర్, మోరల్ కాండక్ట్, దాన్ని మనం ధరించుకొని పోరాడాల్సిన వారమై ఉన్నాం. అంటే మన నీతి క్రియలు సాతాను యొక్క శోధనలను, బాణాలను ఎదుర్కొనేవిగా మనం చేయాలి. అవేంటో నేను చెప్తాను. సాతాను వేసే బాణాలు తట్టుకోవడానికి మనం నీతి అనే మైమరువును ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి మనం చూద్దాం. కానీ 2 వచనాలు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 12 and 3. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన, వినండి ఈ మాటలు చాలా ప్రాముఖ్యం, వినండి. చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయకుడి. ఎవరు ఏలనీయొద్దంట? మనమే చేయాల. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఎవరు చేయాలి ఇది? మనమే చేయాల. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఎవరు చేయాలా? మనమే చేయాల. ఆ తర్వాత అన్న మాట ఏంటో తెలుసా? మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. The way you talk, the way you think, the way you act, అవయవములుగా, నీతి సాధనములుగా ఎలా అప్పగించాలి? ఎలా దేవునికి అప్పగించాలి అంటే, ఇదిగో నీతి సాధనములుగా నీ అవయవాలను వాడడం ద్వారా నువ్వు అప్పగిస్తావు. వన్ ఆఫ్ ద బెస్ట్ అవయవం ఏంటంటే టంగ్. నీతి సాధనాలుగా మనం ఉపయోగించాల్సింది. 2 కొరింథీ 6:6-7 పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఎలా కలగాలి నీతి ఆయుధాలంటే? ఎలా బ్రతకాలి అంటే పైన అన్ని చెప్పాడు. పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, నిష్కపటమైన ప్రేమ, సత్యవాక్యము, వీటన్నింటినీ ఆయుధాలుగా కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు సాతాను యొక్క బాణాలను ఎదుర్కోగలవు. జాన్ కాల్విన్ ఎఫిషియన్స్ చాప్టర్ 6:14 ఇప్పుడు మనం చూసిన బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గురించి చెబుతూ అంటున్నాడు, దైవభక్తి మరియు పరిశుద్ధమైన జీవితం గురించి ఇక్కడ పౌలు చెబుతున్నాడట. ద డివోషన్ టు గాడ్ అండ్ ఆల్సో ద లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, మోరల్ బిహేవియర్, మోరల్ కండక్ట్ ఎక్కడ చెప్పాడు? అందుకే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సేమ్ బుక్లోనే మనం చూద్దాం. 4వ అధ్యాయం 24వ వచనం, ఎఫెసీ పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. మీరు నీతియు, సేమ్ వర్డ్. సో పౌలు ఏం చెప్తున్నాడంటే ఎఫెసీ పత్రిక 6:14లో, మీరు క్రీస్తు చేత నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మీరు క్రీస్తుకు ఆమోదయోగ్యమైన నైతిక ప్రవర్తన మీరు కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి? ఇప్పుడు చూద్దాం ఎలా కలిగి ఉండాలి. ఎలా మనం సాతాను యొక్క దాడిని ఎదుర్కోవాలి బ్రెస్ట్ ప్లేట్ తోటి అనంటే, ఇదిగో 5వ అధ్యాయం 3వ వచనం, అన్నీ అక్కడే ఉన్నాయి మనకు. 5వ అధ్యాయం 3వ వచనం, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం కలిపి ఉంటుంది. అక్కడ పౌలు
మొట్టమొదటిగా రాసినప్పుడు మీరు జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని చెప్పినప్పుడే అక్కడ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు. ఎందుకోసం ఎన్నుకున్నాడంట? సో దట్ యు కెన్ బి హోలీ అండ్ బ్లేమ్లెస్. నువ్వు పరిశుద్ధుడిగా, నిందారోపణకు ఏమాత్రం కూడా ఆస్కారం లేని వ్యక్తివిగా ఉండడానికి దేవుడు పిలిచాడంటే నీ స్టాండర్డ్ ఈజ్ వెరీ హై. పర్లేదు, పెళ్ళికి ముందు సెక్స్ ఏం కాదు, పెళ్ళైన తర్వాత అఫేర్ ఏం కాదు, దట్స్ ఓకే. వాట్ హ్యాపెన్స్ టు వాచ్ పోర్నోగ్రఫిక్ వీడియో? నథింగ్ హ్యాపెన్స్ బ్రో, యు విల్ గో టు హెల్. ఏ జారత్వము, ఏ అపవిత్రత, వీటి పేరైనను ఎత్తకూడదు. ఎందుకు? యు ఆర్ మేడ్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఆ దాడి చేసేది వాడు నీ నైతిక ప్రవర్తన మీదనే చేస్తాడు. దట్స్ ఓకే. వీఆర్ ఇన్ 2025 కాబట్టి దట్స్ ఓకే. అండ్ దీస్ అటాక్స్ విల్ కమ్ ఫ్రమ్ సేటన్. వాడు కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న కల్చర్ని, మన చుట్టూ ఉన్న విషయాలనే తీసుకొచ్చి పర్వాలేదులే. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ డైరెక్ట్ అటాక్ ఆఫ్ సేటన్. కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద పాపాలు చేయమేమో, కొన్నిసార్లు మంచివి అన్న పాపాలే, మంచివి అన్న వాటినే పాపంగా చేస్తామేమో కొన్నిసార్లు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ వాచింగ్ సోషల్ మీడియా కదా? ఏమన్నా తప్ప అండి సోషల్ మీడియా వాడడం? కానీ సోషల్ మీడియా ఒకవేళ గంటల తరబడి 5-6 గంటలు సోషల్ మీడియాలోనే నువ్వు గడిపావనుకో, మంచిదా మరి అది? దేవుడిచ్చిన బ్రెస్ట్ ప్లేట్ రైచియస్నెస్, మనం దేవునిలో ఆ నీతిమత్వాన్ని పొందుకున్న మనం సాతానుని ఎదుర్కోవాలంటే ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన కవచం, అది మనం ధరించుకోవాలి. ఏ విధంగా ధరించుకోవచ్చు అంటే మనం ప్యూరిటీగా ఉండి ఆ కవచాన్ని ధరించుకోవచ్చు. అపవాది శోధనలను, దాడులను ఎదుర్కోవడానికి పవిత్రంగా ఉండండి. కళ్ళతో, మనసులో కూడా జారత్వం చేయకుండా పవిత్రతను మనం కాపాడుకోవాలి. 5వ అధ్యాయం 4వ వచనం మనం కళ్ళ గురించి చూసాం. 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మీ నాలుక నీతి సాధనముగా మనం ఉపయోగించుకోవాలి. సాతాను యొక్క దాడిని ఎదుర్కోవాలంటే కవచం ఏంటిది అంటే దాంట్లో ఒక భాగం మన నాలుక. నువ్వు బూతులు మాట్లాడతావు, సరసోక్తులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతావు. మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం 5వ అధ్యాయం 4వ వచనంకి వచ్చినప్పుడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ని క్యాజువల్, దట్స్ ఓకే అన్న కల్చర్లో ఉన్నాం మనం 2025లో. యు సీ ఎనీ వీడియో, యు సీ ఎనీ మూవీ, ఏ మూవీ అన్న చూడు, ఏ వీడియో అన్న చూడు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇట్స్ నార్మల్. అండ్ బై ద వే ఇప్పుడు చిన్నపిల్లలతో కూడా చెప్పిస్తున్నారు డబుల్ మీనింగ్ డైలాగ్స్ మన చుట్టూ ఉన్న లోకం. సో మనం కూడా వాటిని పర్లేదులే, దట్స్ ఓకే అనుకునే తత్వం ఉంటుంది. అండ్ దట్ ఈస్ డేంజరస్. ఇంకా నువ్వేం ఎదుర్కొంటావు సాతాను దాడుల్ని, వాటిని ఓకే అనుకుంటున్నావంటే? నీ నాలుకను కూడా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అపవాది శోధన యొక్క, అపవాది యొక్క దాడులను మీరు ఎదుర్కోవాలంటే, నేను ఎదుర్కోవాలంటే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మన నీతి సాధనాలుగా మన అవయవాలను మనం సరిగ్గా కాపాడుకోకపోతే, మన కళ్ళు, మన చెవులు, మన చేతులు, మన పాదాలు కవచంగా మనం కాపాడుకోకపోతే, నీతి క్రియలు చేయడానికి వాటిని వాడుకోకపోతే, ఈ మాటలు వినండి, సాతాను చేసే దాడికి మనం ఓడిపోతాం. ఎటెళ్తున్నాయి నీ పాదాలు? ఎటువైపు ఆకర్షించబడుతున్నాం మనం ఎక్కువగా? మన క్రియలు, మన చేతులు ఎటువంటి క్రియలు ఎక్కువగా చేస్తున్నాయి? మన కళ్ళు ఏ విధంగా సాతానుకు మనం అప్పచెప్తున్నాం? యోబు ఒక మాట అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా కళ్ళతో. యోబే కదా. మన మనస్సు అసలు యాక్చువల్లీ ఇక్కడ కదా మనం నిబంధన చేయాలి. నిబంధన ఇక్కడ చేయాలి మనకు.
ఏం ఆలోచిస్తున్నాం? వేటి గురించి మనం ఆలోచనలు చేసి 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 దేవుని నుంచి తప్పిపోతున్నాం? దేన్ని ధ్యానిస్తున్నాం? మనం ధ్యానించేదంతా లోక సంబంధమైంది. క్రైస్తవ జీవితంలో మాత్రం ఎదగాలని ఆశ ఉంటుంది. ఎంత కాంట్రడిక్షన్ కదా అది. మనం ధ్యానించేదంతా ఫిల్తీ, క్రైస్తవునిగా మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత కాంట్రడిక్షన్ అది. మనం పని చేసేదంతా లోక అపవాది కోసం, కానీ ప్రభువు కోసం ఉండాలన్న ఆశ. ఎంత కాంట్రడిక్షన్ అది. సాతాను పెద్దగా దాడి చేయాల్సిన అవసరం లేదు. వాడు మన డివోషనల్ లైఫ్ని, మన ప్రేయర్ లైఫ్ని టచ్ చేస్తే చాలంట. మనం తర్వాత మాట్లాడతాం ఇంకా, కానీ ఇక్కడే చెప్పనివ్వండి. సో మన మైండ్ని కొంచెం ట్యూన్ చేస్తే సరిపోతుంది. వాడు పెద్దగా మన మీద కొట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. డూ యూ హ్యావ్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ డూ యూ హ్యావ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్? ఇఫ్ నో, యు ఆర్ లూజింగ్ ద బ్యాటిల్. ఇఫ్ ఎస్, ఇంకా స్ట్రాంగ్గా చేయి. ఈరోజు నేను మంచిగా బెల్ట్ కట్టుకున్నా, ఈరోజు నేను సత్యం మాట్లాడినా, ఇదిగో ఈరోజు మంచి బ్రెస్ట్ ప్లేట్ వేసుకున్న, నీతి క్రియలు చేసిన, దట్స్ ఇట్ అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాడు కేవలం ఒక్కరోజే, ఒక్క క్షణమే దాడి చేయడు. జస్ట్ బికాజ్ యు ఆర్ గుడ్ టుడే డజంట్ మీన్ దట్ యు విల్ బి గుడ్ ఎవ్రీ డే. జస్ట్ బికాజ్ యు ఆర్ రైచియస్ టుడే డజంట్ మీన్ యు విల్ బి రైచియస్ ఫర్ ఎవర్. ఈరోజు అబద్ధం ఆడలేదు కాబట్టి మరొక రోజు అబద్ధం ఆడవు అన్న గ్యారంటీ లేదు. అందుకని ఈ మాట వినండి. ఒకవేళ నువ్వు ఆల్రెడీ అటువంటి జీవితం గడుపుతున్నా, ఇంకా సిద్ధంగా ఉండండి, ఇంకా అలర్ట్గా ఉండండి, ఇంకా వాని తంత్రాలు ఎదిరించడానికి దేవుని సహాయాన్ని వేడండి. మనము నీతిగా జీవించని ఎడల మన శత్రువు యొక్క బాణాలకు మనం సులువైన లక్ష్యాలుగా ఉంటాం. సాతాను దాడి చేసినప్పుడు పాపములో కొనసాగుతున్న పరిశుద్ధులు నిలవబడలేరు. ఈ మాట ఇక్కడ చెప్పనివ్వండి. ఒకవేళ నువ్వు పరిశుద్ధతలో మాటి మాటికి పశ్చాత్తాపం లేకుండా పడిపోతా ఉన్నావంటే అసలు నీ లోపల మొదట రక్షణ కార్యం జరిగిందో లేదో ఒకసారి పరీక్షించుకో. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన సువార్తను నీకు ఇచ్చాడు. ఆయన రైచియస్నెస్ని నీకు ఇచ్చాడు. నిన్ను తన కుమారుడిగా చేసుకొని సాతాను యొక్క తంత్రాలను ఎదిరించడానికి నీకు సర్వాంగ కవచం ఇస్తే, ఇంకా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూ సాతాను పిల్లడిగా నువ్వు ఉండడం ఎంత విచారకరం. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఈ మాట వినండి. సువార్త అనే సత్యాన్ని అంగీకరించకపోయినా, నీతి అనే మైమరువు నువ్వు తొడుక్కోకపోయినా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నరకానికి వెళ్తున్నావు. నువ్వు సాతాను వలలో ఉన్నావు, సాతాను ఒడిలో ఉన్నావు, సాతాను ఒకరోజు తీసుకెళ్లే నరకానికి వెళ్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును నీ స్వరక్షకుడిగా అంగీకరిస్తావో, నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటావో, ఆ లైథ్య సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన అంటున్నాడు, నీకు నేను సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తాను. ఇంకో మాట చెప్పనా? సర్వాంగ కవచం లేని వ్యక్తి, అంటే రక్షించబడని వ్యక్తికి మళ్ళీ సర్వాంగ కవచం అవసరం లేదు. హీ హాజ్ ఆల్రెడీ లాస్ట్ ద బ్యాటిల్. యేసు ప్రభువుకు లేకుండా, యేసు ప్రభువును విశ్వసించకుండా నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీ జీవితంలో నువ్వు ఆల్రెడీ నాశనానికి వెళ్ళిపోయావు. ఆల్రెడీ యేసు ప్రభువును అంగీకరిస్తే నీకు దేవుడు సాతానును ఎదుర్కోవడానికి సర్వాంగ కవచం ఇస్తాడు. ఆయన సర్వాంగ కవచం నీకు ఇస్తాడు. పాత నిబంధన బట్టి చూస్తే ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుడు మనల్ని ఎక్విప్ చేశాడు. ఎక్విప్ చేసినాక కూడా మనం సిద్ధంగా ఉండకపోతే we will lose the battle. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా పొందుకున్న నీతి అనే వరాన్ని మొదట మనం అనుభవించకుండా పాపాన్ని విసర్జించడం మరియు జీవితంలో పరిశుద్ధతను పెంపొందించుకోవడం అసాధ్యం. ఆర్ యు పొజిషనల్లీ రైచియస్ పర్సన్? యేసుక్రీస్తును అంగీకరించావా? యేసుక్రీస్తును విశ్వసించావా? లేదంటే నీకు నరకం. యేసు ప్రభువును విశ్వసిస్తే పరిశుద్ధతలో నువ్వు జీవిస్తావు. దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. ఒకరోజు నీకు నాకు
గొప్ప ఆశీర్వాదం పరలోకం ఇస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడం గొప్ప ధన్యత. దేవా, సర్వాంగ కవచంలోని 2 విషయాలు మేము ఈరోజు చూసాం. అవి కేవలం వినడం కాకుండా సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు మేము కలిగి ఉండడానికి, సాతాను దాడులను ఎదుర్కోవడానికి సిద్ధం చేసి నీ సైన్యంలో బలవంతుడైన నీ శక్తిని బట్టి బలవంతుడైన సైనికుడిగా మేము ఈ పోరాటంలో నిలబడడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.